అందులో ఇవి కూడా ఉన్నాయి కదా, మీ ఊరి కూడా ఉన్నాయి కదా. ఉండొచ్చు. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు ధ్రువణ సిటీగా చేస్తామన్నారు, అభ్యంతరం మంచిదే అది. ఎందుకంటే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, తర్వాత రిలయన్స్ వాళ్ళు ఒక ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతారు అని చెప్తున్నారు, మంచిదే, నేనేం కాదన్ను. అయితే ప్రధానమంత్రి హోదాలో రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజల కోసం ప్రత్యేకంగా ఇదిగో ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇవి మేము ఆ ఇవ్వాలనుకున్నాము అంటే వచ్చే స్పందన చాలా గొప్పగా ఉంటుందండి. అటువంటివి ఏం రాలేదు. ఇక ఎందుకు రాలేదేమి నేను ఆ వివరాలకు పోను. అయితే ఆయన జనరల్గా ఏంటంటే రాయలసీమ అభివృద్ధి అందులో భాగమే, ఓరకల్లు కొప్పర్తి డెవలప్ చేస్తాము అనేసి ఆయన చెప్పారు. అంతవరకు సంతోషమే. అది చాలా కాలంగా వింటూ ఉండేదే కదా, కొత్తదేం కాదు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతూ ఆయనైనా కనీసం రాయలసీమలో ఉండేటువంటి నదీ జలాల్ని వినియోగించుకోవడానికి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 2014లో అనౌన్స్ చేశారండి. ఎవరు? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలులో మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశాడు. 2014 అంటే ఎన్ని సంవత్సరాలు సార్? ఇప్పటి వరకు దాంట్లో ఒక గంప మన్నేలా ₹1 ఖర్చు పెట్టలే. కనీసం అటువంటివి రాయలసీమలో ఒక పెద్ద సభ పెడుతున్నప్పుడు కర్నూలులో ఇటువంటివి ప్రస్తావించుంటే నేను ఆ రోజు చెప్పాను మేము పూర్తి చేస్తాం ఒక మాటనే. ఎందుకంటే సార్ కరువు ప్రాంతాల్లో మీరు ఏవేవో అద్భుతాలు చేస్తామని చెప్పడం వేరు, బతకడానికి ఇదిగో మార్గం చూపిస్తున్నాం మేము, మీరు వలసలు పోకుండా, లేదా మీ రైతులు ఇప్పుడు సార్ చాలా నైరాశ్యంగా ఉంది సార్ ప్రజానికం జీవితం రాయలసీమలో ఉల్లి పంటలు నాశనం అయిపోయింది, ఆ తర్వాత టమాటా నాశనం అయిపోయింది, రైతులు అసలు దిగాలతో ఉన్నారు, పత్తి ధర పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ప్రోత్సాహకంగా ఏదైనా మాట్లాడంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. అది వేరే సంగతి. ఇక పోతే మొత్తం మీద ఒకరినొకరు పొగుడుకుంటే క్రమంలో చెప్తున్నారు ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు మంచి జరిగిందని జిఎస్టి రిఫార్మ్స్ ద్వారా. అది మాట్లాడదాం సార్. ఇంకో జిఎస్టిది ఇవాళ ప్రోగ్రామే అది కాబట్టి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ అని పెట్టారు కదా, అది ఎంత లాభం జరిగింది ప్రజలకు అనేది డెఫినెట్ గా అది టాపిక్, అది మాట్లాడదాము. ఏంటంటే ఓరోకల్లు కొప్పర్తి దాన్నైనా రాబోయే కాలంలో ప్రాధాన్యత ఇచ్చి గనక ఈ ప్రాంతాలు డెవలప్ చేస్తే చెప్పిన మాట ఆచరణలో చేసిన వాళ్ళు ఫోకస్ అంతా దాని మీదే ఉంది కదా సార్. ఎప్పుడు మాట్లాడినా దాని మీదే మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా కర్నూలులో నేను కాదని అంటే సరే మీరే చెప్పారు, బీజేపీకి మీకు ఉన్న వైరుధ్యాలు మీరే చెప్పారు కాబట్టి నేనేమంటున్నానంటే అసలు ఇవాళ ఒట్టి మాటలు తప్ప ఏమీ లేవు అనడం కూడా అంత కరెక్ట్ కాదేమో. కర్నూలులో మీరే చెప్పారు 2,886 కోట్ల రూపాయల విద్యుత్ ప్రాజెక్టులు, కర్నూలు జిల్లా ఓరోకల్లులో 2,786 కోట్ల పారిశ్రామిక అది అది కడప జిల్లా కొప్పర్తిలో 2,000 ఇక్కడ ఇవే కనపడుతున్నాయి కదా, దాదాపు 7,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్స్. ఇవి కాకుండా ఇవి కాకుండా ఓరోకల్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, డ్రోన్ సెంటర్ గా ఎలా డెవలప్ చేస్తున్నారు, అక్కడికి వచ్చిన సోలార్ పవర్ చేయొద్దని కాదండి, ఐఎమ్ ఆల్సో విత్ యూ, చేయొద్దని కాదు. కానీ ఎప్పుడు రాయలసీమ నైరాశ్యము, రాయలసీమ నిస్పృహ, ఎప్పుడు రాయలసీమ అలాగే ఉంది. మనం దాన్ని అట్లా అనుకోవడం కంటే కొంచెం ప్రోగ్రెసివ్ కూడా తాడుకోవడం ఇంపార్టెంట్. ఒక చిన్న బ్రేక్